రైట్ వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చారు. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. రైట్ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు హైదరాబాద్ లో ఏపీ పోలీసులు. సో విజయవాడకు తీసుకొచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఆయన్ని అక్కడ తీసుకెళ్లడం జరిగింది. ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ముందుగా భవానీపురం పోలీస్ స్టేషన్ కు వల్లభనేని వంశీని తీసుకెళ్లారు. అయితే అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీని తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మార్గ మధ్యంలో కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు వల్లభనేని వంశీ. సో వంశీ అరెస్టు నేపథ్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. అలాగే పోలీస్ యాక్ట్ 30 కూడా విధించినట్లు తెలుస్తోంది. అంటే పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడికి పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరిస్తూ ఉన్నారు. రైట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీని తీసుకొచ్చారు. మరి కాసేపట్లో ఆయన్ని జడ్జి ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, దాదాపు హైదరాబాద్ లో ఉదయం 7:30 ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు. రోడ్డు మార్గంలో 5 గంటల పైగా ఈ జర్నీ సమయం అంతా కూడా పట్టిందని చెప్పొచ్చు. ముందు వంశీతో పాటు ఆయన సతీమణిని కూడా విజయవాడ ఏపీ బోర్డర్ వరకు కూడా అనుమతించారు. ఆ ఏపీ బోర్డర్ దగ్గర ఆమె సతీమణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కాసేపు వంశీ వచ్చిన వాహనానికి విశ్రాంతి ఇచ్చారు. ఆ తర్వాత విజయవాడ స్టార్టింగ్ లో అక్కడి నుంచి భవానీపురం పోలీస్ స్టేషన్ కి వల్లభనేని వంశీని తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాము. అక్కడ వాహనాన్ని మార్చారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఒకటే వాహనం స్కార్పియోలో తీసుకొస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అల్లర్లు జరగకుండా పోలీసులు పకడ్బందీ ప్లాన్ వేశారని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే అక్కడి నుంచి ఆ వాహనం స్కార్పియో వాహనం మార్చి వేరే పోలీస్ వాహనంలోనే తీసుకుని వచ్చారు. ఎటువంటి ఎస్కాట్ లేకుండా, ఎటువంటి హంగామా లేకుండా వల్లభనేని వంశీని సింగిల్ గానే హైదరాబాద్ నుంచి ఆ పోలీసులు తీసుకుని వచ్చారు. ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేసే టైంలో రాయదుర్గం పోలీసులు హెల్ప్ పోలీసులు తీసుకున్నారు. ఆ తర్వాత ఏపీ పోలీసులు అక్కడి నుంచి అరెస్ట్ చేసి నేరుగా విజయవాడకి తీసుకుని వచ్చారు. దాదాపు ఈ ప్రక్రియ అంతా కూడా 5 గంటల పాటు సాగింది. రోడ్డు మార్గాన 7 హోటల్ దగ్గర కాసేపు ఒక 10 నిమిషాల పాటు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత పెట్రోల్ ఫిల్ చేయడానికి మరొక 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత నేరుగా విజయవాడకి తీసుకుని వచ్చారు. విజయవాడ స్టార్టింగ్ లో భవానీపురం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ వెహికల్ మార్చిన అనంతరం అక్కడ నుంచి అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరికి దొరకకుండా, అల్లర్లు అసాంఘిక సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే మటుకి పోలీసులు తీసుకున్నారు. దాంట్లో భాగంగానే అంటే ఇప్పటికే కృష్ణా జిల్లా వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఎటువంటి ఆందోళనలు హడావిడి చేయకుండా పోలీసులు అలర్ట్ అయ్యారని కూడా చెప్పొచ్చు. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకులందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే సిటీలో కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోలీసులు అంటే పలు మార్గాలు డైవర్ట్ చేస్తూ భవానీపురం నుంచి విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పైకి మొదటగా తీసుకొచ్చారు. ఆ తర్వాత అక్కడి నుంచి రైల్వే స్టేషన్ వైపుకి తీసుకెళ్లారు. తర్వాత రైల్వే స్టేషన్ నుంచి బందర్ రోడ్డుకి తీసుకుని వచ్చారు. బందర్ రోడ్ నుంచి మళ్ళీ తాడేపల్లి వైపు తీసుకుని వచ్చారు. తాడేపల్లి నుంచి అటు బస్తీల వైపు తీసుకుని వచ్చి ఫైనల్ గా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అయితే వంశీని లోపలికి తీసుకెళ్లారు. ప్రజెంట్ అక్కడ వంశీని పోలీసులు విచారిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. ఇప్పటికే పడమట పోలీస్ స్టేషన్ లో వంశీ పైన ఎఫ్ఐఆర్ అనేది కూడా నమోదైంది. 24 గంటల్లో కోర్టుకి ప్రొడ్యూస్ చేయాల్సిన నేపథ్యంలో వంశీ ఆ స్టేట్మెంట్ అయితే ప్రజెంట్ లోపల పోలీసులు రికార్డ్ చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఈ ప్రక్రియ అంతా కూడా దాదాపు హైదరాబాద్ లో ఉదయం అరెస్ట్ చేస్తే 6 నుంచి 7 గంటల పాటు ఈ ప్రక్రియ అంతా సాగింది. మొత్తం హైదరాబాద్ నుంచి ఒకటే వెహికల్ లో మొదటగా తీసుకుని వచ్చారు. ఆ తర్వాత భవానీపురంలో చేంజ్ చేశారు. అయితే దారి మధ్యలో పోలీసు ఆఫీసర్ కి వంశీకి కూడా కొద్దిగా మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఎందుకంటే ఎన్ని వాహనాలు ఎందుకు మారుస్తున్నారని కూడా వంశీ పోలీసులను అడిగారు. ఆ తర్వాత మళ్ళీ పోలీసుల రిక్వెస్ట్ మేరకు వంశీ అయితే ఆ వాహనం ఎక్కారు. తర్వాత సిటీలో కూడా పలు మార్గాలు డైవర్ట్ చేస్తూ పోలీసులు ఫైనల్ గా కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ప్రజెంట్ లోపల వంశీ ఉన్నారు. విచారణ అయితే మొదలైంది. అక్షయ, వినయ్, అంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర సిచ్యువేషన్ అంటే ఏమైనా వైసీపీ శ్రేణులు మోహరించాయా? అక్కడికి వచ్చారా ఏమన్నా? అంటే పోలీసులు ఈ అరెస్ట్ ప్రక్రియ మొదలైన దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే గన్నవరం టీడీపీ ఆఫీస్ దాడి కేసులో వంశీతో పాటు ఆయన ప్రధాన అంశాలందరూ కూడా ఆ కేసులో ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మొన్న హర్షవర్ధన్ స్టేట్మెంట్ తో ఈ రోజు హియరింగ్ ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఈ రోజు కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని చెప్పి కూడా మొత్తం వైసీపీ శ్రేణులతో పాటు వంశీ ఆయన అనుచరులు కూడా భావించారు. కానీ ఆఖరి నిమిషంలో ఒక కొత్త ట్విస్ట్ బయటపడిన నేపథ్యంలో హర్షవర్ధన్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఎటువంటి
ఆర్భాటం లేకుండా ఎటువంటి హడావిడి లేకుండా ఈ రోజు తెల్లవారుజామున వంశీ హైదరాబాద్ లో ఉంటున్న నివాసం పైన అటాక్ చేశారు. రాయదుర్గం పోలీసులు హెల్ప్ తీసుకుని వంశీని అక్కడ అదుపులోకి తీసుకుని వచ్చి రోడ్ మార్గాన్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. అయితే విజయవాడ కృష్ణా జిల్లాలో అటు గన్నవరం నియోజకవర్గంలో వంశీ అనుచరులతో పాటు కొద్దిగా వంశీకి రాజకీయంగా బలం ఉన్న నేపథ్యంలో ఎటువంటి హడావిడి జరగకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నారు. మరోవైపు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ కార్యకర్తలు ఎవరు కూడా రోడ్డుపైకి వచ్చి హడావిడి ఆందోళన చేసే విధంగా కూడా పోలీసులు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వట్లేదు. ప్రజెంట్ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో అంతా కూడా ఇక్కడ అంతా సాఫీగా సాగుతుంది. వంశీ వాహనంలో తీసుకొచ్చినప్పుడు కూడా ఎటువంటి హడావిడి చేయకుండా సింగిల్ వాహనంలో తీసుకొచ్చిన నేపథ్యంలో లోపల ప్రజెంట్ అయితే ఆయన తీసుకుని వెళ్లారు. లోపల అయితే విచారణ జరుగుతుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర అయితే మటుకు ఎటువంటి హడావిడి ఆందోళన లేదు. అంత ప్రశాంతమైన వాతావరణం మధ్యలో వంశీని అయితే పోలీసులు విచారిస్తా ఉన్నారు. అక్షయ, వినయ్, ఎప్పుడు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది వంశీని? అయితే ఖచ్చితంగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దాదాపు అనేక ట్విస్టులు తెరపైకి వస్తా ఉన్నాయి. పోలీసులు చెప్తున్న దాని ప్రకారం మొన్న హర్షవర్ధన్ ని వంశీ బెదిరించి భయపెట్టి ఈ స్టేట్మెంట్ అంతా కూడా ఇప్పించారని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఆ రోజు కోర్టులో వంశీ స్వయంగా కారులో కూడా ఉన్నారని మనకి సమాచారం అందుతా ఉంది. ఈ నేపథ్యంలో ఇటువంటి పరిణామాలన్నీ నేపథ్యంలో ఈ రోజు వంశీని పోలీసులు ఉదయం అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకుని వచ్చారు. అయితే ఇక్కడ వంశీ ఏం చెప్తారు, పోలీసులు ఎటువంటి ప్రశ్నలు వేస్తారన్నది అయితే ఆసక్తి నెలకొంటుంది. ఎందుకంటే ఇప్పటికే వంశీకి సంబంధించి ఈ కేసుకి సంబంధించి నాకు ఎటువంటి సంబంధం లేదని వంశీ చెప్తా వస్తా ఉన్నారు. మరోవైపు మొన్న హర్షవర్ధన్ 3 రోజుల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసు ఎటువైపుకి టర్న్ తిరుగుతుందనేది ఆసక్తి నెలకొంది. దాంట్లో భాగంగానే ప్రజెంట్ అయితే కొద్దిసేపటి క్రితమే వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లారు. దాదాపు 6 గంటల పాటు జర్నీ చేసిన నేపథ్యంలో కొద్దిసేపు వంశీకి మొదటగా విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. విశ్రాంతి అనంతరం ఏదైతే ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే మొదలు పెడతారు. వంశీ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఈ ప్రక్రియ అంతా అయిన తర్వాత మొత్తం బయట ఉన్న పరిస్థితులు కూడా చూసుకుని కోర్టు ముందు వంశీని ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు.